రాజమౌళి ఏ పని చేసినా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సెట్లోకి హాలీవుడ్ మీడియాకు మాత్రమే స్పెషల్ యాక్సెస్ ఇస్తూ లోకల్ మీడియాను, తెలుగు జర్నలిస్టులను దూరంగా ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మన వాళ్లను కాదని విదేశీ మీడియాకు అంత ప్రాధాన్యతనివ్వడం ఏంటని చాలామంది సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక పక్కా బిజినెస్ ప్లాన్ ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? లోకల్ మీడియాను, తెలుగు జర్నలిస్టులను దూరంగా ఉంచుతున్న రాజమౌళి, మహేష్ బాబు. కాశీ వీధుల్లో మహేష్ బాబు పైన కొన్ని సీరియస్ సన్నివేశాలను షూట్. త్రిబుల్-ఆర్లో రాజమౌళి సాధించిన అంతర్జాతీయ గుర్తింపును వారణాసితో మరింత పెంచుకోవాలని ఇదంతా. అమెరికన్ మీడియాలో వచ్చే కథనాలు హాలీవుడ్ ప్రేక్షకులను సినిమా పైన క్యూరియాసిటీ. బాక్స్ ఆఫీస్ వద్ద లాభాల్లోకి రావాలంటే విదేశీ వసూళ్లు చాలా కీలకం. హాలీవుడ్ మీడియాకు స్పెషల్ యాక్సెస్ భవిష్యత్తులో వసూళ్ల రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తుంది. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజమౌళి ఏం పని చేసినా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సెట్లోకి హాలీవుడ్ మీడియాను మాత్రమే స్పెషల్ యాక్సెస్ ఇస్తూ లోకల్ మీడియాను, తెలుగు జర్నలిస్టులను దూరంగా ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు పెద్దగా అవసరం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించిన చిన్న పోస్టర్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. అసలు ట్రైలర్ కూడా విడుదల కాకపోయినా సరే తెలుగు గడ్డపైన ఈ సినిమా కళ్ళు చెదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయి. ఇక్కడి ప్రేక్షకులకు రాజమౌళి బ్రాండ్ వాల్యూ, మహేష్ బాబు స్టార్ పవర్ మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే లోకల్ మీడియా కంటే అంతర్జాతీయ స్థాయి మార్కెట్ను ప్రభావితం చేసే మీడియాని ఆయన ఎంచుకున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాను కేవలం ఇండియన్ లెవెల్లోనే కాకుండా హాలీవుడ్, యూరప్, చైనా మార్కెట్లలో భారీగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఆ దేశాల్లో సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే అక్కడ మీడియా హౌసుల ద్వారా పబ్లిసిటీ రావడం చాలా ముఖ్యం. అమెరికన్ మీడియాలో వచ్చే కథనాలు హాలీవుడ్ ప్రేక్షకులు సినిమా పైన క్యూరియాసిటీని పెంచుతాయి. అందుకే వెస్టర్న్ మీడియాను సెట్లోకి ఆహ్వానించి అక్కడి మార్కెట్లో కావాల్సిన బజ్ని రాజమౌళి ముందే ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా సినిమాను గ్లోబల్ ప్రొడక్ట్గా మార్చే ప్రయత్నం. రాజమౌళి విజన్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. త్రిబుల్-ఆర్తో అతను సాధించిన అంతర్జాతీయ గుర్తింపును వారణాసితో మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్, ఇంటర్నేషనల్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్లో భాగం అవ్వడం వల్ల విదేశీ మీడియాలో ఈ సినిమా పైన ఆసక్తి పెరిగింది. లోకల్ మీడియాకు ఎలాగూ ఈ సినిమా రిలీజ్ సమయంలో యాక్సెస్ ఉంటుంది, కానీ గ్లోబల్ ఆడియన్స్ను రీచ్ అవ్వాలంటే మాత్రం హాలీవుడ్ ప్రెస్ అవసరం ఎంతో ఉంది. దీన్ని గుర్తించే రాజమౌళి తన ఫోకస్ అంతా వెస్ట్రన్ మీడియా పైన పెట్టినట్టు అర్థమవుతోంది. 1300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద లాభాల్లోకి రావాలంటే విదేశీ వసూళ్లు చాలా కీలకం. కేవలం మన దేశంలోని కలెక్షన్లతో ఇంతటి భారీ బడ్జెట్ని రికవరీ చేయడం సాధ్యం కాదు. అందుకే ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకు మైలేజ్ ఇచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా రాజమౌళి వదులుకోవడం లేదు. హాలీవుడ్ మీడియాకు ఇస్తున్న ఈ స్పెషల్ యాక్సెస్ భవిష్యత్తులో సినిమా వసూళ్ల రూపంలో ప్రతిఫలిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే భారతీయ సినిమా మార్కెట్ సరిహద్దులు మరింత మారిపోతాయని చెప్పొచ్చు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రెస్టీజియస్గా వారణాసి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయింది అన్నది ఇంతవరకు బయటికి రాలేదు. తాజాగా చిత్ర యూనిట్ నుంచి అప్డేట్ అందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయినట్టు సమాచారం. రాజమౌళి పక్కా ప్లానింగ్తో ఎక్కడా సమయం వృధా కాకుండా అత్యంత వేగంగా గ్లోబల్ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ షెడ్యూల్ అన్నీ అత్యంత రిచ్ లొకేషన్స్లోనే జరిగాయి.
ముఖ్యంగా ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో మహేష్ బాబు పైన కీలక అడ్వెంచరస్ సీన్లు చిత్రీకరించారు. అడవుల నేపథ్యంలో సాగే కథ కోసం రాజమౌళి బృందం నెలల తరబడి అక్కడే మకాం వేసి పనిచేసింది. ప్రకృతి సిద్ధమైన లొకేషన్లలో షూటింగ్ పూర్తిగా నిర్వహించారు. అడవిలో జరిగే పోరాట సన్నివేశాలు, మహేష్ బాబు చేసింగ్ సీన్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ఆఫ్రికా షెడ్యూల్ అనంతరం యూనిట్ ఐరోపాలోని కొన్ని మంచు కొండల ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. అక్కడ మహేష్ బాబు సరికొత్త మేకోవర్లో లాంగ్ హెయిర్తో గడ్డంతో కనిపిస్తారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో లైవ్ లొకేషన్స్ వాడకం వల్ల సినిమాకు సహజత్వం లభిస్తుందని రాజమౌళి గట్టిగా నమ్మి ముందుకెళ్తున్నారు. అందుకే గ్రీన్ మ్యాట్ కంటే ఎక్కువ శాతం రియల్ లొకేషన్స్కే ఆయన ప్రాధాన్యతనిస్తున్నారు. అలాగే రాజమౌళి ఫిలిం సిటీలో ప్రత్యేకంగా సెట్లో కొన్ని సన్నివేశాలు, ఒరిస్సా రాష్ట్రంలోని హిల్ ఏరియాలో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ విషయానికి వస్తే కాశీలోని గంగా నదీ తీరంలో కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించబోతున్నారు. వాస్తవానికి వారణాసి సెట్ వేసి కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. కానీ రియలిస్టిక్ అపీరియన్స్ మిస్ అవుతుంది అన్న ఉద్దేశంతో సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలను రియల్ లొకేషన్స్లోనే ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఆధ్యాత్మికత, అడ్వెంచరస్ కలిగిన కథలో వారణాసి ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది. పురాణ కట్టడాలు, గంగాహారతి, కాశీ వీధుల్లో మహేష్ బాబు పైన కొన్ని సీరియస్ సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఇక్కడ జరిగే షెడ్యూల్తో సినిమాలోని ప్రధాన కథాంశానికి ముగింపు లభిస్తుందని సమాచారం. వారణాసి తర్వాత చిత్ర యూనిట్ మరికొన్ని దేశాలకు వెళ్లనుంది. వియత్నాం, థాయిలాండ్లోని జలపాతాలు, గుహలు నేపథ్యంలో కొన్ని సాహసోపేతమైన సీన్లను ప్లాన్ చేశారు. రాజమౌళి తన సినిమాలో లొకేషన్స్ ద్వారానే సగం కథను చెప్పేస్తూ ఉంటారు. అందుకే ఈ గ్లోబల్ అడ్వెంచర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని అద్భుతమైన ప్రదేశాలను ఎంచుకున్నారు. ప్రతి లొకేషన్ ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్లాగా అనిపించేలాగా తీర్చిదిద్దుతున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నారు రాజమౌళి.